ఆరు పాప కోసం అమర్ మిగతా నలుగురు పిల్లలు ఆశ్రమానికి వస్తూ ఉంటారు. కారులోనే ఉన్న మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్రమం దగ్గర ఆ భాగి ఉంటే అందరూ కూడా కలిసిపోతారు. ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమర్ ముందుగానే ఆరు పాపకు ఫోన్ చేసి నిన్ను స్కూల్కి తీసుకువెళ్ళడానికి మేము వస్తున్నామని చెప్పడంతో ఆరు పాప చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. భాగ్యతో అమ్మ, అక్క, అన్నయ్య, ఆయన వాళ్ళంతా కూడా నా కోసం వస్తున్నారమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఆయన కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు బాగి అక్కడున్న రాజుగారితో బాబాయ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నేను ఇక్కడే ఉన్నాననే విషయం తెలియకూడదు, ఏదో ఒకటి చెప్పి మీరే మేనేజ్ చేయండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి అమర్ పిల్లలు ఆరు పాప కోసం ఆశ్రమానికి వస్తారు. రండి సార్, కూర్చోండి అని చెప్పి రాజుగారు అమర్ వాళ్ళకి చెప్పడంతో అప్పుడు అమర్ బుజ్జమ్మ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇదిగోండి నేను వచ్చేసాను, మీకోసం స్పెషల్గా కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి ఆరు పాప అమర్కి కాఫీ ఇస్తుంది. తర్వాత మిగతా పిల్లలందరికీ కూడా బూస్ట్తో పాటు హార్లిక్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో మా ఇష్టాలు నీకెలా తెలుసు బుజ్జమ్మ అని చెప్పి నలుగురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. మొన్న వచ్చినప్పుడు చూశాను కదా అక్కయ్యలు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. మనోహరి ఇదిగో నీకు కూడా కాఫీ తెచ్చాను అని చెప్పి ఆరు పాప అనగానే మనోహరి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆరు పాప చెయ్యి పట్టుకుంటే ఏమవుతుందో ఏంటోనని మనోహరి కంగారు పడిపోతూ నేను వేడిగా తాగను, అక్కడ పెట్టే బుజ్జమ్మ, తర్వాత తాగుతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఆరు పాప మనోహరికి ఇవ్వాల్సిన కాఫీని టేబుల్ మీద పెట్టేస్తుంది. దీని చెయ్యి తాకితే మళ్ళీ షాక్ కొడితే అమర్కి నా మీద అనుమానం కలుగుతుంది, ఏదో ఒక విధంగా కొద్దిసేపు మేనేజ్ చేస్తే స్కూల్లో ఎలాగో దీని మీద దాడి జరిగేలాగా ప్లాన్ చేశాను కాబట్టి ఇది ఈ లోకం విడిచి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు ఆ బాగి పాపను సరిగ్గా చూసుకున్నందువల్లే తన మీద అటాక్ జరిగిందని అమర్ బలంగా నమ్ముతాడు. జీవితంలో బాగిని క్షమించడు అని చెప్పి మనోహరి లోపల ఆనందపడిపోతూ ఉంటుంది. అమర్ ఆరు పాప చేసిచ్చిన కాఫీ తాగిన తర్వాత బుజ్జమ్మ ఈ కాఫీ నువ్వే చేసావా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆరు పాప అవునండి నేనే చేశాను, మా అమ్మ నాకు కాఫీతో పాటు టీ ఎలా పెట్టాలో కూడా నేర్పించింది, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నేనే అప్పుడప్పుడు వాళ్ళకి కాఫీ టీ చేసిస్తుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మ వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. బుజ్జమ్మ ఇంత చిన్న వయసులో నువ్వు ఇవన్నీ భలే నేర్చుకున్నావే, ఇప్పటి వరకు నాకే ఇలా కాఫీ పెట్టడం రాదు, ఈ కాఫీ అచ్చం మిస్సమ్మ చేసిన కాఫీ లాగే ఉంది అని చెప్పి అమ్ము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత అమర్ వెళ్దామా బుజ్జమ్మ అని అంటూ ఉంటే ఒక్క నిమిషం అండి, ఇప్పుడే మీకోసం సేమియా ఉప్మా తీసుకువస్తాను, మా అమ్మ సేమియా ఉప్మా చాలా బాగా చేస్తుంది అని చెప్పి ఆరు పాప అందరికీ కూడా సేమియా ఉప్మా పెట్టిస్తుంది. ఇక దాంతో అది తినగానే అమర్ ఒక్కసారిగా బాగిని గుర్తు చేసుకుంటాడు. రాజుగారు వెంటనే నేను మీ మేడంని కలవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బుజ్జమ్మ అమ్మ ఇంట్లోనే ఉందండి, నేను వెళ్ళి తీసుకువస్తాను, మీ అందరికీ పరిచయం చేస్తాను అని వెళ్ళబోతూ ఉంటే అమ్మ బుజ్జమ్మ అమ్మ ఇంట్లో లేదు, కూరగాయల మార్కెట్కి వెళ్ళింది, నువ్వు స్కూల్కి రమ్మని చెప్పావు కదా, ఇక్కడ ఆశ్రమంలో కొన్ని పనులున్నాయట, అవన్నీ చూసుకొని వస్తానని చెప్పింది అని రాజుగారు అంటూ ఉంటారు. అవునా తాతయ్య, అమ్మని అక్కలకు అన్నయ్యలకి పరిచయం చేద్దామని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఈరోజు కూడా కుదరలేదన్నమాట. సరే అమ్మ ఎలాగో స్కూల్కి వస్తుంది కదా, అప్పుడే అమ్మని పరిచయం చేస్తాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఈసారి కూడా తను మిస్ అయిపోయింది,
ఒకవేళ రాతోటి చెప్పినట్టుగా నిజంగానే బుజ్జమ్మ వాళ్ళ అమ్మగారు మిస్సమ్మ ఇద్దరు ఒక్కరే అయ్యుంటారా అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అంజు, డాడ్ స్కూల్కి టైం అవుతుంది వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. సరే వెళ్దాం పదండి అని చెప్పి అమర్ అంటాడు. తాతయ్య నేను వెళ్తున్నాను తాతయ్య, అమ్మకు చెప్పండి ఖచ్చితంగా స్కూల్కి రావాలని. నేను గేమ్స్లో గెలుస్తూ ఉంటే అమ్మకు కూడా హ్యాపీయే కదా అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. బుజ్జమ్మ ఈరోజు నువ్వు అన్ని గేమ్స్లో కూడా ఫస్ట్ అవ్వాలి, నిన్ను మేమంతా కూడా ఎంకరేజ్ చేస్తాం అని అమ్ము అంటూ ఉంటుంది. తప్పకుండా అక్క అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే అందరూ కూడా సరదాగా కలిసిపోవడంతో వాళ్ళందరినీ చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మీరంతా కూడా మళ్ళీ ఇలా సంతోషంగా కలిసిపోవడం మాట్లాడుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండె రగిలిపోతుంది. ఇంకాసేపట్లో ఎలాగైనా సరే నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్పి ఇవే నీకు చివరి క్షణాలని మనోహరి లోపల అనుకుంటూ ఉంటుంది. చాటుగా ఉండి బాగి అమర్ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. బుజ్జమ్మతో ఆయన్ని పిల్లల్ని చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. వాళ్ళందరితో పాటు నేను కూడా ఉండుంటే చాలా బాగుండేది, కానీ నాకు ఆ అదృష్టం లేదు, దేవుడు ఎందుకో నాకు ఇటువంటి శిక్ష వేశాడు అని చెప్పి బాకీ చాలా బాధపడిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి అమర్ పిల్లలందరినీ తీసుకొని స్కూల్కి వచ్చేస్తాడు. తర్వాత రాజుగారు బాగీ దగ్గరికి వచ్చి, అమ్మ బాగీ నీ కుటుంబాన్ని అలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉండుంటే వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు కదా, సార్ దగ్గరికి వెళ్ళిపోమ్మా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాబాయ్ గారు ఇంకొద్ది రోజులు నాకు సమయం కావాలి, బుజ్జమ్మకు కానీ నా మిగతా పిల్లలకు కానీ ఎటువంటి ప్రమాదం జరగదు అని నాకు నమ్మకం కలిగినప్పుడే నేను ఆయన ముందుకు వెళ్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బుజ్జమ్మ స్కూల్కి రమ్మని మరీ చెప్పింది కదమ్మా, మరి బుజ్జమ్మకి ఇచ్చిన మాటను ఎలా నెరవేరుస్తావు, నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు, వెళ్తే సార్ నిన్ను గుర్తుపట్టేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి బుర్కాలో వెళ్తాను బాబాయ్ గారు, బుజ్జమ్మ గెలుస్తూ ఉంటే వాళ్ళంతా కూడా బుజ్జమ్మని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆశగా ఉంది అని చెప్పి బాగి రాజుగారికి చెప్పి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అమర్ అంజుని ఆరు పాపని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆరు పాప తండ్రి స్థానంలో వెళ్ళిన అమర్ అన్ని గేమ్స్లో కూడా తన నేమ్ ఇస్తూ ఉంటాడు. ఇకప్పుడు రన్నింగ్ రేస్లో మొదట ఆరు పాప పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. బుజ్జమ్మ ఖచ్చితంగా ఈ పోటీలో నువ్వే ఫస్ట్ రావాలి అని చెప్పి అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు. తప్పకుండా వస్తాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. రన్నింగ్ పోటీ మొదలవుతుంది. అలా పోటీ మొదలవగానే ఆరు పాప పరిగెత్తుతూ ఉంటే మనోహరి చెంబ ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. చెంబ ఆకాశంలో ఎగురుతున్న గరుడితో అటాక్ చేయని చెప్పి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఇక వెంటనే గరుడ ఆరు పాప మీద దాడి చేయడానికి వస్తూ ఉంటే ఆ పెద్ద పక్షిని చూసి అక్కడున్న టీచర్స్ మిగతా పిల్లలందరినీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అందరూ కూడా పరుగులు తీస్తూ ఉంటే బాగి అమర్ కంగారు పడిపోతూ ఉంటారు. అమర్ ఆ పక్షి ఆరు పాప వైపుగా రావడం గమనించి ఆరు పాపని ఎలాగైనా సరే కాపాడాలన్న ఉద్దేశంతో తనని గట్టిగా పట్టుకొని అక్కడి నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే గతంలో అమర్ తనను షూట్ చేయాలనుకున్న విషయాన్ని గరుడ మనసులో పెట్టుకొని ఒక్కసారిగా అమర్ మీద దాడి చేస్తూ ఉంటుంది. అమర్ మీద దాడి చేయడంతో అమర్ ఒంటి నిండా కూడా తీవ్రంగా గాయాలవుతాయి. అమర్ కింద పడిపోతాడు. ఇదంతా చూస్తున్న బాగి కంగారు పడిపోతూ ఆరు పాపని కాపాడాలని అక్కడకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమర్ని చూసి విలువిలాడిపోతూ ఉంటుంది. ఏవండి బుజ్జమ్మ అంటూ బాగి పరిగెత్తుకుంటూ రాబోతూ ఉంటే అక్కడున్న ఒక ఆవిడ బాగిని గట్టిగా పట్టుకుంటుంది. వద్దమ్మా, ఆ పక్షి ఎలా ఉందో చూసావు కదా, వెళ్తే నువ్వు కూడా ప్రమాదంలో పడతావు అని చెప్పి ఆవిడ బాగిని ఆపుతూ ఉంటే బాగి అక్కడికి వెళ్ళలేక ఏడుస్తూ వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ పక్షి తన రెండు కాళ్ళతో ఆరు పాపను పట్టుకొని గాల్లోకి ఎగురుతూ ఉంటుంది. గరుడ పక్షి ఆరు పాపని
తీసుకెళ్ళిపోతూ ఉండడంతో అలా గాల్లో ఎగురుతున్న ఆరు పాపని చూసి బాగి విలువిల్లాడిపోతూ ఉంటుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ అని బాగి ఏడుస్తూ ఉంటే అమర్ అది చూసి ఒక్కసారిగా లేచి ఆరు పాపని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలా దూరం పరిగెడుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఆరుని రక్షించడానికి ఆ దైవమే దిగి వచ్చినట్టుగా మరొక పక్షి గరుడ పక్షితో తలపడుతూ ఉంటుంది. మరొక పక్షి వచ్చి గరుడ పక్షిని పొడవగానే గరుడ పక్షి ఆరు పాపని గాల్లోనే వదిలిపెట్టేస్తుంది. ఇక దాంతో కింద పడిపోతున్న ఆరు పాపని అమర్ గట్టిగా పట్టుకుంటాడు. బుజ్జమ్మ బుజ్జమ్మ నీకేం కాలేదు కదా అని అమర్ అంటూ ఉంటే, లేదండి మీరు నన్ను కాపాడారు కదా అని చెప్పి ఆ పక్షి ఏం చేస్తుందో ఏంటోనని చాలా భయం వేసింది అని ఆరు అంటూ ఉంటే, లేదమ్మా నీకు ఏం కానివ్వను, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను కాపాడుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇకలా అమర్ ఆరు పాపని కాపాడగానే బాగి పరుగు పరుగున అక్కడికి వస్తుంది. తన బుర్కాని కూడా తీసేసి, ఏవండి బుజ్జమ్మ మీ ఇద్దరికి ఏం కాలేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమ్మ నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని చెప్పి బుజ్జమ్మ బాగిని అమ్మ అని పిలవగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. బాగి అంటూ అమర్ బాగిని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మన బుజ్జమ్మ అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్సమ్మ అంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని హక్ చేసుకుంటారు. మిస్సమ్మ ఎందుకు మిస్సమ్మ ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయామని చెప్పి పిల్లలు బాగిని నిలదీస్తూ ఉంటే, ఇక అప్పుడు బాగి నన్ను క్షమించండి అని చెప్పి పిల్లలకు సారీ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ అక్కలు అన్నయ్యలు చెప్పే మిస్సమ్మ నువ్వేనా, ఎందుకమ్మా మనం ఆ ఇంట్లో ఉండకుండా వచ్చేసామని చెప్పి ఆరు పాప బాగిని అడుగుతూ ఉంటే, చెప్పు బాగి ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో కూడా అదే ప్రశ్న మిగిలిపోయింది. నేను ఏం తప్పు చేశానని నన్ను పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి బుజ్జమ్మని తీసుకుని నువ్వు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయావని చెప్పి అమర్ బాగిని ప్రశ్నిస్తూ ఉంటాడు. బాగి ఏం సమాధానం చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు గరుడ పక్షి మీద దైవ పక్షి దాడి చేసి దాన్ని అంతం చేసేస్తుంది. ఇక దాంతో చెంబ ఒక్కసారిగా షాక్ అవుతూ, మనోహరి చూసావు కదా ఏం జరిగిందో, గరుడ చనిపోయింది. నీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఆ ఆరు మామూలుది కాదు, తన వెనక దైవం అండగా ఉంది. అందుకే గరుడ కూడా ఆ దైవం ముందు ఓడిపోయింది. ఇప్పటికైనా నీ ప్రయత్నాలు మానుకో. నా శక్తులన్నీ ఒక్కొక్కటిగా క్షీణిస్తున్నాయి. మొదట కాల చనిపోయింది, ఇప్పుడు గరుడ చనిపోయింది. ఈ శక్తులన్నీ నాలో నశిస్తూ వస్తున్నాయి. కాబట్టి ముందు ముందు నేను నీకు ఎటువంటి సాయం చేయలేను మనోహరి. ఇది హెచ్చరిక అనుకో, ఏమైనా అనుకో. ఆరుతో పెట్టుకుంటే నీ మరణం తథ్యం. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అని చెప్పి చెంబ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది. మనోహరి పరిగెత్తుకుంటూ గ్రౌండ్లోకి వచ్చేసరికి బాగి అమర్ని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ కనిపిస్తుంది. పంతులు గారు చెప్పిన విషయం గురించి బాగి అమర్కి చెప్పడంతో అప్పుడు అమర్, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బాగి, ఇక మీదట మనమంతా కూడా కలిసే ఉండబోతున్నాం. నీ వెనక ఏం జరుగుతుందో ఇదంతా ఎవరి కుట్రో ఖచ్చితంగా నేను కనిపెడతాను. దీని వెనక ఉన్నది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి అమర్ చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.